హాయ్ అండి, నేను మీ జ్యోతిని. షిర్డీ సాయిబాబా అనే ఆయన నా మనసుకి ఎట్లా దగ్గరయ్యారు అనే ఒక సంఘటన నా జీవితంలో నాకు నిజంగా జరిగిందండి. మీకు చెప్తాము అని చెప్పి మీ ముందుకు వచ్చాను. నేను ఉగాది రోజు మా అమ్మగారితో మా నెల్లూరులో ఉన్న బాలాజీ నగర్లో పేరెంటానికి పిలిచారండి. అది ఏం పేరెంటము అంటే లక్ష మల్లెపూల పేరెంట లలితాదేవికి దానికి పిలిచారు. అంటే అక్కడే భోజనాలు పూజ అవన్నీ అనమాట. ఆ రోజంతా నేనేం చేశానంటే దారి పొడుగుతే నేను అసలు ఆ రోజు వెళ్ళే మూడ్లో లేను. మా అమ్మగారు పిలిస్తే ఇంకా విధిలేక వెళ్ళాను. అప్పుడు నేను అనుకున్నాను మనసులో, అసలు సాయిబాబానే లేడు, ఉంటే నాకు మనసు ఇలా చికాకుగా ఉండదు అని నిర్ణయం చేసుకుని మూడీగా వెళ్ళానండి. వెళ్తే అదే మొదటిసారి వాళ్ళ ఇంటికి వెళ్ళాం. ఆవిడ నన్ను చూసి నవ్వారండి. పూజ చేసే ఆవిడ అనురాధ గారు నవ్వితే ఇంకా సేపటికి వాళ్ళ ఆయన్ని పైన అటక లాంటి దాని మీద ఎక్కించారండి. అటక మీద అన్నయ్య గారు ఏదో ఎత్తుకుంటున్నారు. మేము పూజ పూర్తయిపోయిందండి. పూజ పూర్తయిపోతే ఆవిడ నా దగ్గరికి వచ్చి ఆయన్ని దింపారండి. ఆయన ఏం చేశారంటే సాయిబాబా ఒక అమ్మాయి వెనకాల ఉన్న పటం ఉన్నది తీసుకొని వచ్చి కిందికి దిగారు. ఆవిడ అదేం పటం అంటే ఆవిడ పెళ్ళికి బాబాని రమ్మని కార్డు వేసిందండి గుళ్ళో. బాబా రాలేదు అంటే వచ్చానమ్మా వెనక్కి తిరిగి చూసుకో ఫోటోల్లో అంటే చూస్తే ఆయన ఉన్నారనమాట. ఆ ఫోటో చూపిస్తే ఆవిడ నా వైపు సీరియస్గా చూసి, ఉన్నారు బాబా ఉన్నాడు, బాబా లేరని కాదు, ఇదిగోండి నిదర్శనము అని చూపించారండి. నా మనసు చాలా ప్రశాంతంగా అనిపించి చాలా బాధపడి, బాబా మిమ్మల్ని నేను క్వశ్చన్ అవుట్ చేశాను అని ఫీల్ అయ్యానండి. బాబా మనకు అండగా ఉన్నన్ని రోజులే మనందరం చల్లగా ఉంటాము. ఆ మాట మీకు చెప్పాలనిపించింది. థ్యాంక్స్ అండి.